ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయాలన్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఇది పూర్తిగా రాజ్యాంగం మీద దాడని చెప్పేసి నేను ఖండిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వ కాలేజీ పరంగా మెడికల్ కాలేజీలు ఉంటే కనుక ఖచ్చితంగా ఎస్సీలకు రావాల్సిన రిజర్వేషన్ ప్రకారంగా అందులో మెడికల్ కాలేజీలో పిల్లలకు సీట్లు ఇవ్వాలా. ఇవాళ రిజర్వేషన్లు తొక్కుపడేయాలని, ఎస్సీలు తొక్కుపడేయాలని, ఒక దళిత సామాజిక వర్గం నుంచి కానీ, వెనకబడ్డ కులాల నుంచి కానీ డాక్టర్లు కావడం కానీ, వాళ్ళ ఉన్నతమైన విద్యను అభ్యసించడానికి కానీ ఏమాత్రం ఇష్టం లేనటువంటి చంద్రబాబు నాయుడు కానీ, కూటమి ప్రభుత్వం కానీ దీన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ పీపీపీ అనేటువంటి విధానాన్ని తీసుకుని వచ్చారు. ఇవాళ ఆర్టికల్ 21 చెప్తా ఉంది కదా, భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఉచితంగా విద్య అందించాలి, వైద్యం అందించాలని. ఇవాళ రాజ్యాంగాన్ని తొంగలో దక్కే విధంగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. ఇవాళ మెడికల్ కాలేజీల విషయంలో ఏదైతే నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం తీసుకుందో దీన్ని పూర్తిగా వెనక్కి తీసుకోవాలని చెప్పి మనతో ఖండిస్తా ఉన్నాం. ఇదే విధంగా అన్ని పార్టీలకి పిలుపునిస్తా ఉన్నాం. ఇది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయాలంటే ఉద్యమం కాదు, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, ఈ భారత ఉద్యమం ఇది, దళిత సోదరులందరూ కలిసి చేయాలంటే ఉద్యమం ఇది. ఎందుకంటే ఈ దాడి పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడి కాదు, ఇది పూర్తిగా దళిత సామాజిక వర్గం మీద దాడి విషయం మీరంతా కూడా జ్ఞాపకం చేసుకోవాలా. ఇది పూర్తిగా వెనకబడినటువంటి సామాజిక వర్గాల మీద చేస్తున్నటువంటి దాడిని సందర్భంగా మీరు గుర్తు చేసుకోవాలా. రిజర్వేషన్ తొక్కుపడేయాలా. ప్రైవేట్ పరం అయితే వీళ్ళకి రిజర్వేషన్ లో సీట్లు వసూలు పని లేదు, వాళ్ళకి నచ్చిన సీట్లు అమ్ముకొచ్చిన ఉద్దేశంతో ఇవాళ పీపీపీ విధానాన్ని తీసుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ఒక విషయం నాగరం మీకు గుర్తు చేస్తాను ఏంటంటే ఇవాళ ఉచితంగా వైద్య సీటు పొందుకుని ఎవడైతే ఇవాళ వెనకబడినటువంటి కష్టపడి చదువుకున్నాడు ఎవడైతే వాడికి మాత్రమే సేవ చేయాలనే ఒక ఆలోచన ఉంటుందా? ఇవాళ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మెడికల్ కాలేజ్ సీట్లు కొనుక్కున్న వాడికి ఎవరికి కూడా సేవ చేయాలనే ఆలోచన ఉండదు. కోట్ల రూపాయలతో ప్రజల ఆరోగ్యాలతో ఆడుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్ప ఎవరికి కూడా సేవ చేయాలని ఉద్దేశం ఉంటుంది. కాబట్టి మీరు దళిత వ్యతిరేకులు, మీ కూటమి ప్రభుత్వం దళిత వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పేసి సందర్భంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు పీపీపీ విధానాన్ని కనుక వెనక్కి తీసుకోకపోతే ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కాదు, ఢిల్లీలో కూడా ఈ ఉద్యమాన్ని మేము వినిపిస్తామని చెప్పి సందర్భంగా సవాల్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.